వాయుగుండ ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఒడిశా నుండి వంశధార నదికి వరద పోటెత్తుతోంది. వంశధార నది పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. గొట్టా బ్యారేజ్ దగ్గర గంట గంటకు వరద పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. శ్రీకాకుళం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని కూడా అలర్ట్ చేశారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండ ప్రభావం ఇది. వంశధార నది పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితులపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాకి నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షం అయితే నిలిచిపోయింది. అయితే నదులు ముందు నుంచి అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం నదుల ఉధృతి అయితే చాలా విపరీతంగా ఉంది. వరద ముప్పు పొంచి ఉంటుందని చెప్పి ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే నదీ ప్రవాహం అయితే విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఇటు నాగావళి, వంశధార నదులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం శ్రీకాకుళంలోని నాగావళి నదీ తీరాన్ని ఉన్నాం. చూడొచ్చు, చెట్లు కొమ్మలతో మొత్తంగా కూడా నది ఎర్రటి నీటితో మొత్తం చాలా ఉధృతంగా, సాధారణ రోజులతో పోలిస్తే చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ఇంకా 10 వరద ఉధృతి అటు వంశధార నదికి ఎక్కువగా ఉంది. అది అర్ధరాత్రి 12 గంటల నుంచి మరింతగా ఉధృతి పెరుగుతూ ఉంది. గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో చాలా విపరీతమైన వర్షాలు పడటం, ఆ నీరు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ యొక్క మన జిల్లాలో వంశధార నదిలోకి చేరుతుండటంతో గొట్టా బ్యారేజ్ దగ్గర విపరీతమైనటువంటి వరద ఉధృతి అనేటువంటిది ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 12 నుంచి ఈ యొక్క వంశధారకు వరద ఉధృతి పెరుగుతూ ఉంది. అది ఉదయం 5 గంటలకు 62,000 చిల్లర క్యూసెక్లు వాటర్ గొట్ట బ్యారేజ్ వద్దకు చేరితే 6 గంటల సమయానికి 69,000 క్యూసెక్లకు వాటర్ చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా అంటే ఒరిస్సాలోని అంటే జిల్లా సరిహద్దులో ఒరిస్సా వద్ద కాశీనగరం వద్ద 90,000 క్యూసెక్ల వరద నీరు వంశధారకు చేరినట్టుగా అధికారులు గుర్తించారు. అది మరికొంత సేపట్లోనే గొట్టా బ్యారేజ్ చేరుకుంటుంది. గొట్టా బ్యారేజ్ వద్దకు 90,000 క్యూసెక్ల నీరు కొద్దిసేపట్లో చేరుకోనుంది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తమైంది. 90,000 క్యూసెక్లు వచ్చి చేరిందంటే చాలా ప్రమాదమని చెప్పొచ్చు. ఇప్పటికే గొట్టా బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా ఒకవేళ ఒడ్డు కోతకు గురైనట్లయితే వెంటనే సహాయక చర్యలు తీసుకునేందుకు 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అదేవిధంగా ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేసి వెంటనే రంగంలోకి దిగేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి అయితే జిల్లాలో నెలకొని ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నదీ తీరం.